ఏడుస్తూ చెట్టు కింద కూర్చొని ఉంటుంది. చెట్టు కింద కూర్చొని ఉంటే, "నువ్వు నిన్నటి నుంచి పచ్చి ముట్టలేదు, అన్నం తినమంటే, లేదు నాకేం వద్దు, నన్ను ఒకసారి మా ఊరు తీసుకెళ్ళండి" అంటే, "నీకు అక్కడ ఆపుతుందని చెప్పి మీ అమ్మ చెప్పింది కదమ్మా, తీసుకెళ్ళొద్దని చెప్పింది కదా, వద్దు ఆ ఊరు వద్దు" అంటే, "లేదు నేను ఒకసారి వెళ్ళాలి, మా అమ్మ అంతే చనిపోయింది, మా అమ్మని ఒకసారి ఆఖరి చూపు చూసుకుని మా అమ్మకి చేయాల్సిన కార్యక్రమాలు చేయాలి" అంటే, లేదు నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అక్కడికి వెళ్తే మళ్ళీ నీకు డేంజర్, నేను చంపడానికి ఎదురు చూస్తున్నారని చెప్పి అన్నారు కదా, అయినా మీ అమ్మ నీ మీద నీ దగ్గర ఒట్టు కూడా తీసుకుంది కదా, మీ అమ్మ అటు రాకూడదు, ఆ ఊరు రాకూడదు అని చెప్పి, ఇప్పుడు నువ్వు ఆ ఒట్టును తప్పుతావా అని చెప్పి అంటే, ఏం మాట్లాడకపోతే, అయినా నేను కనుక్కున్నానులేమ్మా అక్కడ మీ అమ్మకి దహన సంస్కార చేయాల్సిన కార్యక్రమాలు ఎవరు చేశారంటలే అని చెప్పి అంటే, ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటే, నువ్వు కొంచెం అన్నం తినమంటే, లేదు నాకు ఏమొద్దు, నేనేం తిన్ను, మా నాన్నని కలవాలి, అక్కడ మా ఊర్లో జైలుకి వెళ్ళి మా నాన్న కలవాలి, మా నాన్నకి జరిగిందంతా చెప్పాలి, మా అమ్మ ఇలా చనిపోయింది మొత్తం చెప్పాలి అంటే, లేదమ్మా ఇప్పుడు నువ్వు ఆ ఊళ్ళో వెళ్ళటానికి వీల్లేదు, అయినా ఈయన వెళ్తారులే, ఈయన వెళ్ళి జరిగిందంతా మీ నాన్నతో చెప్తారులే, మీ అమ్మ చనిపోయింది ఇట్లా జరిగిందని చెప్పి చెప్తారులే అని చెప్పి, కొంచెం అన్నం తిను అని చెప్పి కూర్చొని, రా నేను పెడతాను రా అని చెప్పి కూర్చొని అన్నం పెడుతుంటే మనసు అనుకుంటూ ఉంటాడనమాట. ఎవరైతే కాపాడారో తండ్రిలా చూసుకొని తల్లిలా చూసుకుంటారు కదా, అతను అనుకుంటూ ఉంటాడు, వాళ్ళ అమ్మేమో అసలు ఆ ఊళ్ళో అడుగు పెట్టనియ్యొద్దు, అసలు బతుకున్నట్టే చెప్పొద్దు అని చెప్పి ఒట్టు తీసుకుంది, కానీ మా పిల్లలాగే పెరగాలి, మేమే తల్లిదండ్రులు అవ్వాలని చెప్పి చెప్పింది, కానీ మరి చిన్ని ఏంటి ఇట్లా ఉంటుంది, వెళ్ళి వాళ్ళ నాన్నకి తెలియాలి, నేను బతుకున్నట్టు వాళ్ళ నాన్న తెలియాలని చెప్పి అంటుంది, ఏం చేయాలి, చెప్పాలా వద్దా, అయినా చూద్దాంలే, ఆలోచిద్దాం, ఏం చేయాలి అనేది ఆలోచిద్దాంలే అని చెప్పి అనుకుంటూ ఇంకా ఇద్దరు కలిసి అన్నం పెడతారనమాట చిన్నికి. అన్నం పెడితే ఇంకా కూర్చొని అప్పుడు అన్నం తింటూ ఉంటుంది. మా కన్న కూతురులాగా చూసుకోమని చెప్పి మీ అమ్మ ఒట్టి తీసుకుంది, సో నీకు ఏమీ లోటు లేకుండా మేము చూసుకుంటాము, మా కన్నబిడ్డలాగా చూసుకుంటాము, నువ్వు కొంచెం తినమ్మా అంటే, అది కాదండి నేను ఒకసారి వెళ్ళాలండి, మా ఊరు వెళ్ళాలండి అని చెప్పి అంటుంటే, వద్దులేమ్మా నువ్వు ఉండు, ఈయన వెళ్ళి కనుక్కొని వస్తారులే అని చెప్పి అట్లానే చెప్తుంటుంది. అట్లానే చెప్తూ కొంచెం తినమ్మా అని చెప్పి ఇంకా ముద్దలు కలిపి పెడుతూ ఉంటుంది. ముద్దలు కలిపి పెడుతుంటే ఏడుస్తూనే ఉంటుంది. చినికేమో వాళ్ళ అమ్మ గుర్తుకొస్తే ఏడుస్తూ, అసలు దేవుడు మంచోడు కాదు, అంత మా అమ్మ అలాంటి మంచి వ్యక్తిని తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి అట్లా బాధపడుతుంటుంది. ఇంకొక వైపు ఏమో ఫోటో చూసుకుంటే, చిన్ని ఫోటో చూసుకుంటే, ఏంటి చిన్ని నువ్వు ఇవాళ వస్తానని చెప్పి అన్నావు కదా, అసలు ఎందుకు రాలేదు, నీ ఊర్లో కూడా లేవంట అంటే, మీ ఇంటి దగ్గర కూడా వచ్చాను, మీ ఇంట్లో కూడా లేవు, అసలు ఏమైంది నీకు, నువ్వు ఎందుకు రాలేదని చెప్పి చూసుకుంటూ చిన్ని ఫోటో చూస్తూ బాధపడుతుంటాడు. వాళ్ళ పెద్దమ్మేమో అన్నం కలుపుకొని వస్తుంది. చిన్ని ఫోటో చూస్తున్నామా, ముందు నువ్వు అన్నం తినలేదు అంటే, లేదు నాకు వద్దు, నాకేం వద్దు అంటే, ఎందుకు మహి బాధపడుతున్నావు, తిను అన్నం తిను ముందు అంటే, లేదు నాకు వద్దు, నిన్నటి నుంచి ఏం తెలియదు, నువ్వు తిను అని చెప్పి బతిలాడుతుంటే పక్కన నుంచి వస్తారు దేవా నాగవల్లి వచ్చి, నిన్నటి నుంచి ఏం తెలియదా, అదేంటి మేమేదో చిన్న పని మీద ఊరు వెళ్ళాము, ఆయనంత మాత్రం మా ఇద్దరి మీద బెంగ పెట్టుకుని తినకుండా ఉండాలని చెప్పి అంటే, నాకు మీ మీద ఏం బెంగలేదు, నేను ఇవాళ స్కూల్కి వస్తానని రాలేదు, అందుకనే నేను అన్నం తినట్లేదంటే, ఏంటి చిన్ని స్కూల్కి రాలేదు, నువ్వు అన్నం తినట్లేదంటే, అవును చిన్ని స్కూల్కి వస్తానని చెప్పింది, రాలేదు, ఎందుకు రాలేదో తెలియదు అని చెప్పి ఏడుస్తుంటే, ఆయన కనుక్కుందాంలే ఏమి ఇబ్బంది వచ్చిందో, ఎందుకు రాలేదు కనుక్కుందానంటే, లేదు తను వస్తానని ఒట్టేసి రాలేదంటే ఏదో జరిగింది, నాకు చిన్ని ఎక్కడుందో తెలియాలి అని చెప్పి బాధపడుతూ ఆయన కనుక్కుంటామన్నారుగా, కనుక్కోలేదా చిన్ని ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి బాధపడుతుంటే, అప్పుడు దేవా పిలుస్తాడు. దేవా వాళ్ళ మనుషుల్ని పిలిచి, చిన్ని ఎక్కడుందో కనుక్కోండి, మన చిన్ని ఎక్కడికి వెళ్ళిందో అది మొత్తం కనుక్కోండి అంటే, పక్క నుంచి నాగవల్లేమో ఫీల్ అవుతుంటుంది, ఏంటి చిన్ని అంటే ఇంత ఇదిగా హట్ అవుతున్నాడు, ఇప్పుడు చిన్ని చనిపోయిందని తెలిస్తే అసలు తట్టుకోగలడా మహి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ పక్క నుంచి వాళ్ళ పెద్దమేమో కొంచెం తిన బలవంతం చేసేటప్పటికి ఇసిరేస్తాడు ప్లేట్ ఇసిరేసేటప్పటికి, నాకు అసలు ఏం వద్దని చెప్తున్నానా, నేనేం తినను అని చెప్పి అనేటప్పటికీ ఇంక ఈ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక వాళ్ళ మనుషులు పిలిచి, రేపటికల్లా మీరు చిన్ని ఎక్కడ ఉందో తెలుసుకుని నాకు చెప్పాలి అని చెప్పి కొడుకు ముందు నటిస్తాడు దేవ. యాక్చువల్గా చంపడానికి ట్రై చేసి చచ్చిపోయిందని చెప్పి దహన సంస్కారాలు కూడా అయిపోయింది అని నేను హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు, కానీ కొడుకు మాత్రం నిజం చెప్పలేడు. కొడుకు నిజం చెప్తే బతకడేమోనని. సో వాళ్ళ పెద్దమ్మని రేపటికి వెళ్ళా నేను అనుకుంటానే వాళ్ళ పెద్దమ్మని అంటాడు, వదిన గారి మీరు వెళ్ళి అన్నం తీసుకురండి అని చెప్పి ఇంకా అన్నం పెట్టేస్తాడు. అన్నం పెట్టిన తర్వాత మహిని వెళ్ళి పడుకో, రేపు మాట్లాడుకుందాం, రేపు ఎట్లయినా వెళ్ళి చిన్నిని తీసుకొద్దామని చెప్పి అంటే, సరే నాన్న అని చెప్పి వెళ్ళిపోతాడు. నాగవల్లి అంటది, బావా మహిని చూస్తుంటే భయం వేస్తుంది, ఇట్లా చిన్ని అని చెప్పి పిచ్చోడు అయిపోతాడు భయం వేస్తుంది అంటే, నువ్వు ఒక పని చేయి నాగవల్లి, నువ్వు మహిని తీసుకొని నువ్వు యూఎస్ వెళ్ళిపో, యూఎస్ వెళ్తే కొంచెం ఏమైనా చేంజ్ వస్తుందేమో
ఆ, అని చెప్పి అంటాడు. యాక్చువల్ మనసులో అనుకుంటుంటాడు, ఇక్కడ ఉంటే నేను వాళ్ళ అక్కని చంపానని చెప్పి తెలిసింది అనుకో, మళ్ళీ పెద్ద రాతాంతం అవుతుందని చెప్పి అనుకుంటుంటాడు. ఇట్లా ఇంకా వేరే చోటకి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న అలాగా పెంచాలని చెప్పి అంటారు కదా. చిన్ని పేరు కూడా మారుస్తారు, మధుమిత అని చెప్పి. మధుమిత పేరుతో చిన్ని పెరుగుతుంది అనమాట అక్కడ. వాళ్ళ నాన్నకి చెప్పారా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మధుమిత, ఇక్కడ యాక్చువల్గా చిన్నీని పెద్ద అయిన తర్వాత కావ్య అని పెడితే బాగుండు అనుకున్నాగా, కానీ కావ్య కాదు, మధుమిత అనే కొత్త క్యారెక్టర్ వచ్చింది. ఈ క్యారెక్టర్ ఎట్లా అంటే, చిన్నప్పుడు చాలా సాఫ్ట్, ఈ కాదు చాలా మొండి పిల్లలాగా, అంటే వాళ్ళ తల్లిదండ్రులను అట్లా చంపి అట్లా చేసేటప్పటికి చాలా మొండి పిల్లలాగా తయారవుతుంది అనమాట. కబడ్డీలో ఫస్ట్ ఉంటుంది తను. ఎట్లా అంటే అసలు అన్నిట్లో అంటే చుట్టుపక్కల జిల్లాలన్నిట్లో మధుమిత అంటే ఎక్కడైనా కానీ కబడ్డీలో నేనే ఫస్ట్ అన్నట్టు అట్లా అమ్మాయి అట్లా తయారవుతుంది అనమాట. యాక్చువల్గా చిన్ని ఏమనుకుంటుంది అంటే, కొంచెం పెద్ద అయ్యేదాకా నేను ఇక్కడే ఉండాలి, పెద్ద అయిన తర్వాత నా తల్లిదండ్రులు నాకు దూరం చేసిన వాళ్ళని, నా తల్లిని చంపిన వాళ్ళని నేను వదలను అని చెప్పి అనుకుంటుంది. అనుకొని ఇంకా వీళ్ళ దగ్గరే, ఎవరి దగ్గర అయితే ఉండమని ఒట్టు తీసుకుంటుందో వాళ్ళ దగ్గరే ఉంటుంది, వాళ్ళ కూతురుగానే పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అంటే రేపటి నుంచి మనం కొత్త క్యారెక్టర్ చిన్ని కాదు, చిన్ని పేరు మధుమిత మార్చారనమాట. ఈ క్యారెక్టర్ వచ్చేసి